సంస్కరణలపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం జీఎస్టీని సవరించడంతో రాష్ట్రానికి దాదాపుగా 7,000 కోట్ల రూపాయలు ఆదాయం తగ్గుతోందని చెప్పారు. రాష్ట్రానికి జరిగే ఈ నష్టాన్ని కేంద్రమే పూడ్చాలని డిమాండ్ చేశారు. ఇది కేంద్ర ప్రభుత్వం బాధ్యత అని అన్నారు. రాష్ట్రానికి వస్తున్న నష్టంపై డిప్యూటీ సీఎం రాస్తారని, దాన్ని కిషన్ రెడ్డి కేంద్రం వద్దకు తీసుకువెళ్లి నష్టాన్ని భర్తీ చేయించాలని డిమాండ్ చేశారు. సబ్సిడీ అడిగిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడైతే చట్టం తెచ్చిండ్రో మొదటి 5 సంవత్సరాలు 14% ఆదాయం లేకపోతే ఆ గ్యాప్ ను ఫిలప్ చేస్తాం, వయబుల్ గ్యాప్ ఫండ్ ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆనాడు చెప్పింది. ఈ రోజు కూడా ఇప్పుడు వస్తున్న ఆదాయానికి ప్రభుత్వం తీసుకొచ్చిన నిర్ణయాల వల్ల సరళీకృత విధానాలు కానీ లేకపోతే ట్యాక్స్ స్లాబ్స్ మార్చడం వల్ల వచ్చిన సమస్యను ఆ గ్యాప్ కూడా కేంద్ర ప్రభుత్వమే ఫిలప్ చేయాలి. ఎందుకంటే ఈ ఆదాయం ప్రకారం మేము మా లైఫ్ని ప్రణాళిక చేసుకున్నాం. మాకింత ఆదాయం వస్తుంది, ఈ ప్రకారం ప్రతి నెల ఇంత ఖర్చు పెట్టాలని మేము నిర్ణయం తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఉన్న ఫలంగా ఒక కోణంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఈ గ్యాప్ను కొన్ని రాష్ట్రాలకు సరిగ్గా ఉండొచ్చు, కొన్ని రాష్ట్రాలకు తక్కువ ఉండొచ్చు. తక్కువ ఉండే రాష్ట్రాలకు అన్నిటికీ ఈ గ్యాప్ను ఫిలప్ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది. అందుకే జరిగిన జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో ఉప ముఖ్యమంత్రి గారు స్పష్టంగా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందించడం జరిగింది. ఎగ్జాక్ట్గా మాకు ఎంత రావాలనో నెక్స్ట్ 5 years అట్లీస్ట్. మొదట్లో చట్టం తెచ్చినప్పుడు 14% కంటే ఆదాయం తగ్గిన రాష్ట్రాలకు వైబుల్ గ్యాప్ అండ్ ఎట్లా ఇచ్చిండ్రో, ఇప్పుడు ఒక కొత్త సెకండ్ ఫేజ్ ఆఫ్ లిబరలైజేషన్ ఆర్ అదర్వైజ్ అమెండ్మెంట్ ఆఫ్ జిఎస్టీ చట్టం తెచ్చిరో, ఇప్పుడు కూడా విజిఎఫ్ అనేది నెక్స్ట్ 5 సంవత్సరాలకు కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలి. ఎవ్రీ ఇయర్ ఎట్లయితే పెరుగుతుందో ఆ గ్యాప్ను వాళ్ళు ఫిలప్ చేయాలి, వాళ్ళ బాధ్యత. మేము ప్రకటించేస్తాం, మేము నిర్ణయాలు తీసుకుంటాం, మీరు మీ చావు మీరు చావండి అని మోడీ గారు అనుకున్నా ఇంకెవరు అనుకున్నా అది మంచిది కాదు. ఈ రాష్ట్రానికి నష్టం వస్తుంది. నేను కిషన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, తక్షణమే ఈ రాష్ట్రానికి ఎంత నష్టం వస్తుందో మీరు ఉప ముఖ్యమంత్రి గారు మీకు ఒక లేఖ రాస్తారు, దాన్ని తీసుకొని మోడీ గారి దగ్గర కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రాష్ట్రానికి జరిగే నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం పూడ్చాలి అని చెప్పి ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. అందుకే క్రాస్ సబ్సిడీ